తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు. వ్యాట్ ఎంతేస్తున్నారు, సర్కారుకు ఇచ్చేది ఎంత అన్న లెక్కలే లేవు. జీఎస్టీలో లిక్కర్ లేకున్నా బిల్లులో వసూలు. ఎలైట్ వైన్ షాపులను బార్లుగా మార్చేసారు. అన్నింటికి 11 వరకు పర్మిషన్, టానిక్ మాత్రం 12 దాకా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ చేతిలో ఉన్నట్లు గుర్తింపు అన్నట్టు ఒకరు చూస్తాను. నాకు తెలిసి సంతోష్ రావు ఎవరు ఉన్నట్టు నాకు తెలుస్తూ ఉంది. అంత తప్ప కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వాళ్ళే హ్యాండ్స్ ఉంటాయి, వేరే ఎవరి ఉండే హ్యాండ్స్ వాస్తవం చెప్పాలంటే. ఇగో తప్పుడు ఇన్వాయిస్ బిల్లులు ఇస్తూ టానిక్ ఎలైట్ వైన్స్ కోట్లాది రూపాయలు కొలగొట్టినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అసలు లిక్కర్ జీఎస్టీలో లేదు, అది స్టేట్ వ్యాట్ కిందకు వస్తుంది. అయినా లిక్కర్పై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు ఇన్వాయిస్ బిల్లు గుర్తించారు. పైగా ప్రత్యేక అనుమతులతో ఇచ్చిన ఎలైట్ వైన్స్ పూర్తిగా బార్లా మార్చేసిన ఇన్నేళ్లు ఏ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇక ఇది బీఆర్ఎస్ పెద్దలకు సంబంధించినది అయినందుకే అధికారులు ఎవరు పట్టించుకోవాలని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఎంపీ. ఎమ్మెల్సీ అంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అలా నో డౌట్. ఇక రాజ్యసభ ఎంపీ అంటే ఎవరంటారండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇక సంతోష్ రావు పేరు ఉంటారా, ఎవరు ఉంటారు. ఇవన్నీ ఇండైరెక్ట్ వాడతారు, డైరెక్ట్ వాడతారు రాయండి, నాలా చెప్పండి ఏం కాదు. ఆధీనంలో ఈ ఎలైట్ వైన్ షాప్ ఉన్నట్టు తెలిసింది. అన్ని వైన్స్లో మద్యం అమ్మకాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటే ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ మాత్రం 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. విదేశీ మద్యం విషయంలోనూ టానిక్కు స్పెషల్ పర్మిషన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా అన్ని వైన్స్లకు టెండర్లు వేస్తే ఈ ఎలైట్ వైన్ షాప్ మాత్రం ఎలాంటి టెండర్ లేకుండానే అత్యంత ఖరీదైన ప్రాంతంలో సాధారణంగా 2 నెలలకోసారి ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొస్తుంది. అయితే టానిక్ ఏకంగా 5 ఏళ్లకు ఒకసారి పర్మిషన్ ఇచ్చారు. ఇంత వెసులుబాటు ఇచ్చిన వీరి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎక్కువ మొత్తంలో ఫీజు ఏమైనా తీసుకున్నారా అంటే అది లేదు. మిగతా వాటితో చూస్తే కేవలం 5 లక్షలు మాత్రం అదనంగా చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అన్ని వైన్స్లకు ఉన్నట్లుగానే టానిక్ ఎలైట్ వైన్ షాపు సమయాన్ని రాత్రి 11 గంటలకు కుదించింది. ఇతర ప్రత్యేక అనుమతుల్లో కొన్నింటిని రద్దు చేసింది. ఇతర వైన్స్లో తనకి వ్యాట్ విషయంలో ఏదో మతలబు అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఇది సంతోష్ రావు చుట్టూ బిగుస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. వాస్తవంగా సంతోష్ రావే ఉంటాడు హ్యాండింగ్, అలా ఎవరు ఉండరు అలా వాస్తవం చెప్పాలంటే. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క వ్యవహారం.